నమస్కారం, మీ విజయ్ కుమార్. ఈ మధ్య తిరుపతి నగరంలో అలాగే ఆ పరిసరాల్లో నేర సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. అదుపు లేనటువంటి రీతిలో పెరిగిపోయింది. తిరుపతిలో ఈ మధ్య వచ్చినటువంటి నేర సమాచారం ఎప్పుడూ రాలేదు. అక్కడే వైట్ కాలర్ నేరాలు జరుగుతున్నాయి. అక్కడే మానవీయ సంబంధాలు వికటించినందువల్ల జరుగుతున్న నేరాలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలకు జరుగుతున్నటువంటి నేరాలు జరుగుతున్నాయి. ప్రేమల పేరుతో మోసం చేసి చంపేస్తున్నటువంటి నేర సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది అట్లాగే మనం గమనించే ఉంటాం. రాజకీయ వర్గాల మధ్య కూడా సంఘర్షణలు ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి పరాకాష్ఠగా అక్కడ పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి పరాకాష్ఠగా చోటు చేసుకున్నటువంటి తాజా పరిణామం జేమ్స్ అనే ఒక అట్టడుగు వర్గాలకు చెందినటువంటి విద్యార్థిపై దాడి చేసి, కారణాలు ఏంటనేది పక్కన పెడితే రౌడీ షీటర్స్ దాడి చేసి అతని గొంతులో మూత్ర విసర్జన చేసినటువంటి పరిస్థితి ఎంత దారుణంగా అక్కడ పోలీసు ఉన్నదనడానికి నిదర్శనం. ఎందుకు రౌడీ షీటర్స్ని అదుపులోకి తీసుకోరు? ఎందుకు అక్కడ మద్యం మాఫియా, మత్తు మాఫియా చెలరేగిపోతుంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చేటటువంటి తీర్థయాత్రికులకు మీరు ఏమాత్రం రక్షణ కల్పించగలుగుతారు? లేదా అక్కడున్న వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించబడతారు? మీరేమన్నా కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారా పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క ప్రభావం తగ్గించాలని? ఇది పోలీసు అలాగే ఇటువంటి నేర సందర్భాల్లో నేరస్తులను కాపాడటానికి ప్రయత్నించేవారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దారుణం! ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి విద్యార్థి మీద దాడి జరిగితే దాని కారణాలు ఏమైనా కావచ్చు, తప్పప్పులు ఎవరి వైపైనా ఉండొచ్చు. కానీ రౌడీ షీటర్లు చట్టాన్ని, వ్యవస్థని చేతిలోకి తీసుకోవటం ఎంత సమర్థనీయమో ఆలోచించాలి. దీనికి నేనేం పాలక వర్గాల మీద ఏలెత్తి ఇలాగా ఇప్పుడు మీ సమయంలోనే జరిగింది, గత సమయంలో జరగలేదని అన్ను. సాధారణంగా గమనించినట్టయితే తిరుపతి ప్రాంతంలో కొన్నాళ్లుగా ఇది జరుగుతుంది. ఈ నేరపూరిత సంస్కృతి అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జేమ్స్ అనే యువకునిపై జరిగినటువంటి దాడిపై పోలీసు విచారణ కన్నా వెంటనే జ్యుడిషియల్ విచారణ వేయటం చాలా మంచిది. నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవాలి.